వెల్కమ్ టు టాప్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో ఓ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి ఛాన్సలర్ గా వ్యవహరించేలా చట్టానికి సవరణలు చేశారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఛాన్సలర్ గా సీఎం వ్యవహరించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు బుధవారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. యూనివర్సిటీలకు సాధారణంగా గవర్నర్లు కులపతులుగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. అయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అక్కడి గవర్నర్లు, ప్రభుత్వాలకు మధ్య విభేదాలు తలెత్తడంతో అన్ని వర్సిటీలకు సీఎంలే ఛాన్సలర్ గా ఉండేలా చట్టానికి సవరణలు చేశారు. ఏపీలో IIITల కోసం ఏర్పాటు చేసిన RGUKTకి ముఖ్యమంత్రి కులపతిగా ఉండేలా చట్టాన్ని సవరించారు. అమెరికాలో తెలంగాణ విద్యార్థుల మీద జరిగిన దాడుల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన సయ్యద్ మజ్హర్ అలీపై నలుగురు దుండగులు దాడి చేయడం తీవ్ర కలతకు గురిచేసిందన్నారు. ఇటీవల ఓహియోలో శ్రేయస్ రెడ్డిపై కూడా దాడి జరగడంతో అతను మృతి చెందారు. వరుసగా తెలంగాణ విద్యార్థులపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తెలంగాణ విద్యార్థుల భద్రతపై తమ ఆందోళనను అమెరికాకు తెలపాలని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్నా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీఎం జగన్ ఏనాడు తన జేబు నుంచి ₹1 కూడా పేద ప్రజలకు ఇవ్వలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. తాను జగన్ లా కాదని తన సంపాదన ప్రజలకు పంచిపెట్టేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని వ్యాఖ్యానించారు. జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైతే ఎంత ఉదారంగా ఇవ్వగలమో చూపిస్తామని అన్నారు. రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడున్న పథకాలకు అదనంగా డబ్బులు జోడించి ఇస్తామే తప్ప ప్రస్తుత స్కీంలను రద్దు చేసే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ప్రమాదాల్లో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ మరో దఫా చెక్కులు పంపిణీ చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు ఉమ్మడి నిధి ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల సమస్యల పరిష్కారానికి అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 226 కుటుంబాలకు ఆర్థిక సాయం చేశామని, పవన్ సొంత నిధుల నుంచి 3.5 కోట్లు అందజేశారని జనసేన PSC చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఒకే ఒక రిక్వెస్ట్ మన నాయకులందరికీ కూడా, కొంతమంది చనిపోయిన తర్వాత కొద్ది నెలలు లేట్ ఉంది. అలాంటి పరిస్థితులు లేకుండా ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మన దృష్టికి తీసుకొస్తే ఇంకొంచెం తొందరగా మనం వారికి చెక్స్ అంతా చేసేలా పరిస్థితులు ఉంటాయి. కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకోమని కోరుకుంటూ అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు 20 చెక్లు ఇచ్చాం. దీనికి ముందుకు తీసుకెళ్లిన నాయకులందరికీ పేరు పేరున శ్రీ తాతంశెట్టి నాగేంద్ర గారికి, చల్మల్ శెట్టి రమేష్ గారికి, మండలి రాజేష్ గారికి, గుంతు రాజేశ్వరరావు గారికి, చేగొండి సూర్యప్రకాష్ గారికి, రియాజ్ గారికి, పోతుల మహేష్ గారికి, పూన తాతారావు గారికి, అమిశెట్టి వాసు గారికి, పిప్పర రవి పెరవల మండలం అధ్యక్షులు, జుత్తిగ నాగరాజు గారికి, డాక్టర్ గౌతమ్ గారికి, కందుకూరి బాబు గారికి, వరికోటి నాగరాజు గారికి, మలుగు రమేష్ గారికి, సాయిబాబు గారికి, గుంతు రాజేశ్వరరావు గారికి, బోలిశెట్టి వంశీ గారికి, రమాదేవి గారికి, బండ్రెడ్డి రామకృష్ణ గారికి, మన నియోజకవర్గాల ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా గెలిచిన ప్రతి ఒక్కరికి మీరు మన ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు మీరు వెనంటి ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అలాగే ఇంకొక వారం 10 రోజుల్లో నా దృష్టికి వచ్చింది, మన రతన్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు, పార్టీ ట్రెజరర్. ఆయన దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, ఈ స్కీమ్ ఇన్సూరెన్స్ టైం అయిపోతూ ఉంది, ఎలక్షన్ వచ్చేస్తుంది, ఏం చేయాలంటే నేను ఒకటే చెప్పాను. ఈ వచ్చే కొద్ది నెలల వ్యవధి, ఈ 3 నెలలు 4 నెలలకి వచ్చే మన జన సైనికులకి అయితే నేను ప్రత్యేకంగా నేను తీసుకుంటాను. ఆ డబ్బులు నేను సినిమా చేసిన సంపాదన నుంచి నేను తిరిగి మన జన సైనికులకు ఇస్తానని చెప్పి 3.5 కోట్ల రూపాయలు ఎవరికి భారం కాకుండా ఈ 3.5 కోట్ల రూపాయలు జన సైనికుల తరపున, వీర మహిళల తరపున వారి భద్రత కోసం నేను కడతానని చెప్పాను. ఆ విషయం కూడా మీకు తెలియజేసుకుంటాను. ఇక్కడ సంపాదన అనేది మనం కూర్చోబెట్టి ఇంట్లో పెట్టుకుంటే ప్రయోజనం లేదు, ప్రజలకి పంచాలి.
నా వ్యక్తిగత సంపాదనే పంచడానికి సిద్ధంగా ఉన్నవాడిని. ఉమ్మడి ప్రజా సంపాదనని అందరికీ పంచేలాగా భవిష్యత్తులో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ నాయకులందరూ కూడా ఈ సందర్భాన్ని ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం. వైఎస్ జగన్ గారు మాట్లాడుతూ జనసేన వస్తే, టీడీపీ ప్రభుత్వం వస్తే వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్కి విరుద్ధం అని మాట్లాడుతూ ఉంటారు. నాయకులందరూ కూడా చెప్తాను, వ్యక్తిగతంగా ఇంత డబ్బులు ఇవ్వగలిగే వాళ్ళం, ప్రజలు పన్నులు కట్టి వచ్చిన డబ్బుని ఇంకెంత ఉదారంగా పంచగలమో తెలియచేయండి. మనం జేబులోంచి రూపాయి తీయని వ్యక్తి జగన్మోహన్. మన జేబులోంచి కోట్ల రూపాయలు తీస్తాం, ఆ విషయం తెలియజేయండి. సో నేను తెలియజేసుకుంటుంది కూడా, ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు కొనసాగింపే ఉంటుంది తప్ప వాటిని ఆపమని మీరు పదే ప్రతి ఒక్కరికి తెలియచేయండి. మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించి మనం ముందుకు తీసుకెళ్ళిన రోజున ఏ ఒక్క పథకం కూడా ఆగకుండా 10 రూపాయలు అదనంగా ఇచ్చే పరిస్థితిలో ఉంటాం తప్ప తీసే పరిస్థితిలో ఉన్నాం. అలాగే ముఖ్యంగా డ్వాక్రా మహిళల రుణాలు నా దృష్టిలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా మాట్లాడి, వాళ్ళ అధినాయకత్వంతో మాట్లాడి డ్వాక్రా మహిళల రుణాలు కూడా ఎలా దాన్ని మాఫీ చేయగలగాలి, పెద్ద మోసం చేసే కంపెనీలకే బ్యాంకులు ఉదారంగా వదిలేస్తుంటే అలాంటి డ్వాక్రా మహిళల పరిస్థితిని కూడా ఎలా ఆలోచించాలి దాని మీద అధ్యయనం చేస్తూ డ్వాక్రా మహిళలకు కూడా వారికి మీరు మనస్ఫూర్తిగా అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. జై హింద్. ఏపీ సీఎం జగన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీ ఆదేశాలతోనే పనిచేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జగన్ బీజేపీ వద్ద వకాలతు తీసుకున్నారా? ప్రభుత్వాన్ని పడేయాలని బ్రోకర్ దుకాణం పెట్టావా అని మండిపడ్డారు. మా గురించి మాట్లాడే విజయసాయిరెడ్డికి అసలు విలువలు ఉన్నాయా? ఆయన విలువ ఉన్న నాయకుడా అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందకూడదని జగన్, కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు వచ్చే పెట్టుబడిదారులను, వ్యాపారవేత్తలను కేసీఆర్, కేటీఆర్ అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఒక భయంలో పడ్డారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. వాళ్ళు చాలా భయంలో ఉన్నారు. మాకున్న ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు పోతే మాకు గట్టేంది, మా బతికేంది, మా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంది అనే ఒక సందిగ్ధంలో ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీ ఉంది. ఇది వాస్తవం. ఇదంతా కూడా వాళ్ళ భయంలో ఉండడానికి వాస్తవం. నిజంగా చెప్తున్నా, వాస్తవాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో కూడా విజయసాయిరెడ్డి కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది అని విజయసాయిరెడ్డి పార్లమెంట్ రాజ్యసభలో మాట్లాడాడు. పార్లమెంట్ ఎక్కడో మాట్లాడాడు రాజ్యసభలో. దాని మీద మా మాణి ఠాకూర్ గారు కూడా కౌంటర్ ఇచ్చాడు. ఏది ప్రెస్ మీట్లో కౌంటర్ కూడా ఇచ్చాడు. నేను విజయసాయిరెడ్డికి అడుగుతున్నా, తెలంగాణలో గవర్నమెంట్ పడిపోవడానికి నువ్వు వకాలత్ తీసుకున్నావా? బీజేపీ దగ్గర నువ్వు వకాలత్ తీసుకున్నావా? జగమెరిగిన సత్యం ఏంటి అని అంటే కేసీఆర్, జగన్ ఒకటే. కేసీఆర్, జగన్ వేరు కాదు, వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళ ఇద్దరికి డైరెక్టర్ ఏ పార్టీ అంటే బీజేపీ, ప్రధానమంత్రి మోడీ బీజేపీ డైరెక్షన్ లోనే అటు జగన్, ఇటు కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం, ఇది వాస్తవం కూడా. ఇదంతా విజయసాయిరెడ్డి నువ్వేమన్నా రాజ్యసభ మెంబర్వా లేదా బ్రోకర్ దుకాణం పెట్టుకున్నాను? దుకాణం పెట్టుకున్నాను నువ్వేమన్నా? ఈ పార్టీని వాడేయాలని, ఈ గవర్నమెంట్ని వాడేయాలని దుకాణం పెట్టావా? అసలు విజయసాయిరెడ్డికి అనేటానికి విలువలు ఉన్నాయా? విజయసాయిరెడ్డికి విలువలున్న నాయకుడు అసలు? ఒక సందర్భంలో జగన్ ముఖ్యమంత్రి, అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గరికి ఇంటికి పోతే ఆ రోజు వీడియోస్ మనం చూసినాం. ఆ రోజు 2 కాళ్ళ మీద విజయసాయిరెడ్డి పడ్డాడు. కాళ్ళు మొక్కాడు విజయసాయిరెడ్డి. నాకు చాలా సిగ్గు అనిపించింది. నాకు
చాలా సిగ్గు అనిపించింది నాకైతే. మరి అంటే ఆ రోజు నాకేమనిపించింది ఆ వీడియో చూస్తుంటే, అది జగన్ అది ఇక విజయసాయి రెడ్డి ముందు జగన్ ఉన్నాడు, కేసీఆర్ అంటే విజయసాయి రెడ్డి కాళ్ళు మొక్కుతుంటే కేసీఆర్ నాకు ఫీల్ అయిపోయింది. ఒక రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఇంత దిగజారిపోవడం ఏంటి జగను. విజయసాయి రెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కిండు అని అంటే జగన్ మొక్కినట్టే కదా, జగన్ మొక్కినట్టే. నాకు సిగ్గు అనిపించింది నిజంగా. ఎందుకు సిగ్గు అనిపించింది? రాజశేఖర రెడ్డి అనే ఒక మగవాడు, ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ అదరగొట్టినోడు కొడుకు ఆత్మ విజయసాయి రెడ్డి కాలు మొక్కుడేంది, ఆ వీడియో బయటికి రావడం ఏంటి? ఇవన్నీ నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు జగను, కానీ నీ పౌరుషం లేని నీ రాజకీయ జీవితం వేస్ట్ అనిపిస్తుంది. పౌరుషం లేని రాజకీయ జీవితం. ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు రెండు రాష్ట్రాలు ఇచ్చిర్రు. ఆ రోజు ఆ రెండు రాష్ట్రాలలో మీకు స్వయం పరిపాలన వచ్చింది ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు స్వయం పరిపాలన వచ్చింది. ఈ స్వయం పరిపాలనలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మరి కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు సీఎం అయితే, తర్వాత రాష్ట్ర విభజనతో ఇక్కడ కేసీఆర్ రెడ్డి, తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. విజయసాయి రెడ్డికి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కూడా స్పందించారు. విజయసాయి రెడ్డి పెద్ద అజ్ఞాని అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వంపై తాము కూడా కామెంట్ చేయగలమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై విజయసాయి రెడ్డికి ఇంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు. ఏపీలో షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుందని ఇంత అక్కసు వెళ్లగక్కుతున్నారని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోకపోతే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడా అని ప్రశ్నించారు. బాలిసత్వంతో మోదీని జోకర్లే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. నమస్తే. తెలంగాణ ప్రభుత్వం మీద కామెంట్ చేయడం అనేది ప్రతి ఓడికి ఒక పరిపాటి అయిపోయింది. మొన్నోడు నిన్నోడు నేడోడు అన్నట్టు పార్లమెంటు సాక్షిగా విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు కనుక చూస్తే రాజకీయ అజ్ఞానిగా మరి పెద్దల సభకు ఎట్ట ప్రాతినిధ్యం వహిస్తుందో నాకు తెలియదు. కానీ ఇంత అక్కసు తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకు? మోడీ ప్రాపకం పొందాలనుకుంటే, మోడీ కాడ మార్కులు ఎక్కువ వేసుకోవాలనుకుంటే, ఏర్పడ్డ ప్రభుత్వాలను కూలగొట్టమని చెప్పి నిండు సభలో మాట్లాడడం మీకు ఏ రాజకీయ తెలివిందో ఇప్పుడు అర్థమవుతున్నాయి. చార్టెడ్ అకౌంటెంట్ థర్డ్ పొలిటికల్ లీడర్, లేకపోతే జగన్కు సలహాదారుగా ఉన్నట్టుగా ఉంది. మారిన పొలిటికల్ లీడర్ లెక్క ప్రభుత్వాలు మారవుతామా? ఇలా షర్మిల అక్కడికి వచ్చి కాంగ్రెస్ను బలోపేతం చేయడం అనేది మీకు నచ్చకపోవచ్చు. అందుకనే కాంగ్రెస్ మీద అక్కడికి వెళ్ళబోచుకుంటున్నాము. డెఫినెట్గా రేపు ఏ విధంగా రాజకీయంగా మీకు సమాధానం చెప్పాలో కాంగ్రెస్ పార్టీ చెప్తారు. కానీ కేసీఆర్తో అంటగాగుతున్న మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విమానాశ్రయం తరహాలో రూపుదిద్దుకుంటోందని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 750 కోట్ల నిధులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. బుధవారం ఆయన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. మల్టీలెవెల్ పార్కింగ్, విశ్రాంతి గదులు, రూఫ్ టాప్, రైల్వే ట్రాక్ ప్లాట్ఫామ్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. తక్కువ సమయంలో వేగంగా ఈ రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయన్నారు. ఎయిర్పోర్ట్ తరహాలో స్టేషన్ రూపుదిద్దుకుంటుందన్నారు. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు సాగుతున్నట్లు తెలిపారు. 2025 నవంబర్ నాటికి ఈ పనులు పూర్తవుతాయన్నారు. గత సంవత్సరము ఏప్రిల్లో నరేంద్ర మోడీ గారు స్వయంగా ఇక్కడికి రావడం,
ఇక్కడ వందే భారత్ ట్రైన్లు ప్రారంభించడం, అదేవిధంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయం మనకందరికీ తెలుసు. మరి చాలా తక్కువ సమయంలో ఈరోజు రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. చాలా ఫ్లోర్స్ కూడా, పార్కింగ్ లాట్స్ సంబంధించినటువంటి ఏరియా కూడా పూర్తయిన విషయం మనం చూస్తూ ఉన్నాం. సుమారు 700 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పూర్తిగా మరి ఆధునికమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు, ప్యాసింజర్ అమ్యూనిటీస్, అద్భుతంగా ఒక ఎయిర్పోర్ట్ లాగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణం జరగనున్న విషయాన్ని మనం స్వయంగా చూస్తూ ఉన్నాం. కానీ కొంత ఓపెన్ ప్లేస్ అయితే నిర్మాణం మరింత వేగవంతంగా జరిగేది. కానీ ఇక్కడ ఏ ట్రైన్ ఆపడానికి వీల్లేదు, ఏ ప్యాసింజర్ ఆపడానికి వీల్లేదు. ఎవరైనా టికెట్ కౌంటర్ ఉండాలి, పార్కింగ్ ఉండాలి, మరి ట్రైన్లు రావాలి, దిగాలి, పోవాలి, లగేజ్ తీసుకెళ్ళాలి. అవన్నీ కొనసాగిస్తూనే మళ్ళీ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు ప్రత్యామ్నాయంగా జరుగుతుండాలి, సైమల్టేనియస్లీ జరుగుతూనే ఉండాలి. కాబట్టి దాని కారణంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మరి చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఒక 20 to 25% సంబంధించినటువంటి యాక్టివిటీ ఒక దిశకు వచ్చింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇది మరి వచ్చేటువంటి 2025 వచ్చే సంవత్సరము ఎండింగ్ లోపల పూర్తిగా రైల్వే స్టేషన్ యూ కెన్ సీ యాజ్ ఎ ఎయిర్పోర్ట్. ఒక ఎయిర్పోర్ట్ లా వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారుతాయి. ఈ యొక్క ప్రాంతం కూడా రూపురేఖలు మారనున్నాయి. దీనికంటే ముందు మనకు చెర్లపల్లి న్యూ టర్మినల్ కూడా వస్తాం. అది కూడా త్వరలోనే ప్రారంభించుకుంటా. ప్రధానమంత్రి గారిని స్వయంగా ఆహ్వానించాం. వారు చెర్లపల్లి న్యూ టర్మినల్ కూడా ప్రారంభిస్తారు. మనకందరూ తెలిసి ఇప్పటికీ 3 టర్మినల్స్ ఉన్నాయి మన హైదరాబాద్ లో. ఒకటి సికింద్రాబాదు, మరొకటి నాంపల్లి హైదరాబాదు, మరొకటి కాచిగూడ. ఈ 3 కూడా హార్ట్ ఆఫ్ సిటీలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సిటీకి రావడము, ఇక్కడి నుంచి మళ్ళీ పోవడము, ట్రాఫిక్ భారం అవుతుంది అనేటువంటి దృక్పథంతో అవుట్స్కట్స్ లోని చెర్లపల్లిలోని మరి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు చెర్లపల్లిలోనే దిగి అక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు పోవడానికి అవకాశం ఉంది. ఇంకా రీజనల్ రింగ్ రోడ్ వస్తే సిటీకి రావాల్సినటువంటి వాళ్ళు లేకుండా రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతంలో కూడా రైల్వే స్టేషన్స్ ఏర్పాటు చేసి అక్కడనే ట్రైన్లు దిగినట్లయితే ఆ రీజనల్ రింగ్ రోడ్ లో కూడా జిల్లాలకు వెళ్ళేవాళ్ళు, మరి హైటెక్ సిటీ లాంటి ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు, పట్టణ చెరువుకి వెళ్ళేవాళ్ళు, ఇతర వెళ్ళేవాళ్ళు కూడా ఆ రకంగా వెళ్ళడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క రైల్వే స్టేషన్ మొత్తము 26 లిఫ్ట్లు వస్తాయి. ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటర్ అకౌంట్ బడ్జెట్ పై టీడీపీ ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, కంచెల శ్రీకాంత్, వేపాడ చిరంజీవిరావు తీవ్ర స్థాయిలో దుర్విచారు. చంద్రబాబు యువత కోసం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు మూసివేయించారని, నిరుద్యోగ వృత్తి తీసేసి రాష్ట్ర యువత నోట్లో సీఎం జగన్ మట్టి కొట్టారని కంచకర్ల శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ ఉభయ సభల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగం ఆత్మస్తుతి పరనిందలా సాగిందని విమర్శించారు. బడ్జెట్ పై వైసీపీ నేతలే అసంతృప్తితో ఉన్నారని మరో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ బడ్జెట్ చూసినా ఏమున్నది గర్వకారణం, అవాస్తవాలు అంచెలిగారని, అభూత కల్పనల మేళవింపు తప్ప అని చిరంజీవిరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ప్రజలకు మేలు చేకూర్చే ఒక్క అంశం కూడా బడ్జెట్ లో కనిపించలేదని ఆరోపించారు.
జగన్ సర్కార్ ఇన్నేళ్లు బడ్జెట్లను అలాంటి లక్షణాలు కానరలేదన్నారు. ముఖ్యమంత్రి సహా వైసీపీ నేతల దోపిడీ సామర్థ్యం పెరిగిందని, ప్రభుత్వం తాజా బడ్జెట్ లో సామర్థ్య ఆంధ్ర అనే ప్రస్తావన చేసిందా అని చిరంజీవిరావు ప్రశ్నించారు. ఈ మేరకు మంగళగిరిలో పార్టీ జాతీయ కార్యాలయంలో ముగ్గురు ఎమ్మెల్యేలు బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఒకసారి తన గుండెపైన చేయి వేసుకుని ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం అనేక రంగాల్లో అభివృద్ధి పదంలో పయనిస్తూ ఉంది. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే మొదటి 2 స్థానాల్లో ఉందని చెప్పి పలకడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏడాది వ్యవసాయ రంగం భయంకరమైన సంక్షేమంలో పడింది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వ్యవసాయ ప్రోత్సాహకానికి, రైతులను ఆదుకునేదానికి ఏం చేస్తామని ఈ ప్రసంగంలో చెప్పకపోవడం చాలా బాధాకరం. ఇంకా గొప్పలుగా చెప్పుకుంటూ ఉన్నారు. దాదాపు 500 మండలాల్లో కరువు విలయతాండవం చేస్తూ ఉంటే కరువు మండలాల గురించి కానీ, కరువు బాధిత రైతాంగానికి ఏం చేస్తామని కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో చెప్పకపోవడం చాలా దారుణం. అంతేకాకుండా పంటల బీమా విధానాన్ని మొత్తం ప్రభుత్వమే పంటల బీమాకు సంబంధించిన రైతులు కట్టాల్సిన ప్రీమియం మేమే కడుతున్నామని చెప్పి గొప్పలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేస్తా ఉన్నా, నీవు ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గంలో కానీ, నీ పార్లమెంటు కడప పార్లమెంటు పరిధిలో అయినా సరే, రేపైనా సరే రైతాంగుల అభిప్రాయం తీసుకో. ఒక IVRS ద్వారా కానీ, లేకుంటే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా కానీ నీ వైఎస్ఆర్ పంటల బీమా విధానం సక్రమంగా ఉందా, రైతాంగానికి మేలు జరుగుతుందా లేదా అనే విషయాన్ని నువ్వు గనక ఖచ్చితంగా ప్రభుత్వం చేసే కార్యక్రమం బాగా ఉందని చెప్తే నీకు బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తా ఉన్నా. భయంకరమైన కరువు విలతాండం చేస్తూ ఉంటే కరువు మండలాల ప్రకటన కూడా గతంలో చేయకపోగా మొత్తం రాయలసీమ ప్రాంతంలో ఉండే రైతాంగం అంతా ఎదురు చూశారు. బడ్జెట్ ప్రసంగంలోనైనా సరే కరువు బాధిత రైతాంగానికి ఏ సహాయ కార్యక్రమాలు చేస్తామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో చెప్తారనుకుంటే బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడ కూడా కరువు గురించి మాట్లాడకపోవడం చాలా బాధాకరణం, దారుణమైన విషయం. రైతాంగాన్ని అవమానించడమే. అంతేకాకుండా ఇంకొక విషయం, మరొక పచ్చబద్ధ బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం జరిగింది. మైక్రో ఇరిగేషన్ అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉంది. నీవు 4.5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఒక్క పైపు, ఒక తుంట పైప్ అయినా కానీ, 1 సెంటీమీటర్ డ్రిప్ పైప్ అయినా కూడా ఇవ్వకోకుండానే భారతదేశంలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందో మాకైతే అర్థం కావడం లేదు. ఈ 2వ స్థానానికి కారణం 2019 కంటే ముందు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టును 90% సబ్సిడీతో అమలు చేసినందువల్ల ఆ పరంపర కొనసాగింపుగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కూడా మైక్రో ఇరిగేషన్ లో ముందు కనపడుతుంది తప్ప నువ్వు ఒక పైప్ ఇవ్వకోకుండానే మైక్రో ఇరిగేషన్ ఏ విధంగా నీకు 2వ స్థానంకి వచ్చిందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇరిగేషన్ సంబంధించి కూడా పోలవరం ప్రాజెక్టు 2024 కడతామా 2025 కడతామా కూడా చెప్పలేదు. గతంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2022 కల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. ఈరోజు పోలవరం పనులు ఆపివేసి ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంది. పోలవరం కడతారా లేదా అని కూడా అర్థం కాని అయ్యమయ్యే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజానీకంలో ఉంది. మొట్టమొదటిసారిగా దాదాపు అనేక దశాబ్దాల తర్వాత కర్నూలు కడప కాలువకు మేము నీళ్లు ఇవ్వలేము, రైతులు ఆ కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఎవరు కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారిద్దరూ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ జగన్ ఏకాంత చర్చలు జరిపినప్పుడల్లా అక్రమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నారని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో ఏపీకి 500 టీఎంసీ ఇవ్వాలని కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు. కృష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టి నీటిని తరలించిందని మండిపడ్డారు. ఏపీ చేపట్టిన ప్రాజెక్టులకు కేసీఆర్ అడ్డు చెప్పలేదని విమర్శించారు. మన నీళ్లు ఏపీకి వెళ్తుంటే కేసీఆర్ నిశ్శబ్దంగా ఉన్నారన్నారు. కేసీఆర్ లక్షల కోట్లు దోచుకుని కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారన్నారు. మేడిగడ్డ పూర్తిగా కూలిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ అంశంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అన్నారం కుంగిన ప్రాజెక్టులు కూడా ప్రమాదంలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. కృష్ణా ప్రాజెక్టులకు KRMBకి ఉపయోగించే అంశంపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. వచ్చే నీళ్లు ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చే నీళ్ళని ఆంధ్రాకి తరలి తీసుకుపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని 203 టీఎంసీ 8 టీఎంసీ పర్ డే లిఫ్ట్ పథకం అమలు చేసుకుంటే
కేసీఆర్ గారు ఆయన ముందు కలిసిండు, తర్వాత కలిసిండు, ఏ ఒప్పందం జరిగిందో కానీ పూర్తి నిశ్శబ్దంగా ఉన్నారు. అంటే 8 టీఎంసీ ఎంత అంటే మీకు ఒక లెక్క, మనం కోదాడలో ఉన్నాం, లెఫ్ట్ కెనాల్ ఇక్కడి నుంచే మారుతుంది. లెఫ్ట్ కెనాల్ పూర్తి సామర్థ్యంతో మారినప్పుడు 11,000 టీఎంసీ, 11,000 క్యూసెక్లు అంటే ఒక టీఎంసీ. అంటే మనం చూస్తున్న లెఫ్ట్ కెనాల్కి 8 రెట్లు ఆంధ్ర ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా కృష్ణా నదీ జలాలు తరలిస్తుంటే నోరు మెదమనిషి ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఈ లెఫ్ట్ కెనాల్కి 8 రెట్లు అంటే మొత్తం కృష్ణా నదినే మళ్ళించి తీసుకుపోయినట్టు అయిపోయింది. మరి ఇక్కడ 8 టీఎంసీ మనకు ఉచితంగా ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా వచ్చే నీళ్ళు తీసుకుపోతుంది. నోరు పెద్ద మనిషి ఏదేదో పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అక్కడేమో 8 టీఎంసీ తీసుకుపోతుంటే నోరు తెలుగుతుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు ప్రతిపాదించింది 8 టీఎంసీ అక్కడ తీసుకుపోతారు. 2 టీఎంసీల కోసం 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్లు క్యాపిటల్ కాస్ట్, సంవత్సరానికి 10,000 కోట్లు రన్నింగ్ కాస్ట్. 8 టీఎంసీలు ఉచితంగా గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లు వదులుకొని 2 టీఎంసీ లిఫ్ట్ ద్వారా 1,00,000 crores క్యాపిటల్ కాస్ట్, 10,000 కోట్లు రన్నింగ్ కాస్ట్ ఇవ్వబడ్డాడు. ఈరోజు ఏ పరిస్థితి ఇరిగేషన్ మంత్రిగా మనం చేస్తున్నా, అసలు ఇంత దౌర్భాగ్యత పరిస్థితి, ఇంత దరిద్రపు ప్రభుత్వం ఈ దేశంలో మరొకటి, స్వతంత్ర భారతదేశంలో మరొకటి లేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం లాగా 1,00,000 కోట్లతో ప్రాజెక్ట్ కడితే ఆ బ్యారేజ్లు కూలిపోతున్నాయి. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది. పూర్తిగా గత ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఆ బ్యారేజ్ కూలిపోయింది. అది పాక్షికంగా కూలిపోయింది, మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పి రిపోర్ట్లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు కూలిపోయింది మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ కూడా ప్రమాదంలో ఉంది, సుందిళ్ల బ్యారేజ్ కూడా ప్రమాదంలో ఉందని చెప్పి ఎంక్వైరీ రిపోర్ట్ తేల్చి చెప్పింది. ఇటు మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో అక్టోబర్ 21వ తారీఖున బ్యారేజ్ కూలిపోతే ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ ఒక్క మాట మాట్లాడిందా తెలంగాణ ప్రజలు?